సోదరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇంకో పలాస నుంచి వస్తున్నాను సార్, ఆంధ్రప్రదేశ్. సోమవారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. మాది కళ్యాణం టికెట్ కాబట్టి కొంచెం సోమవారి కళ్యాణం బాగా చూసాను ఈసారి. ఫస్ట్ టైం అనమాట. నేను ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం కళ్యాణం చూశాను. టికెట్ ఇప్పుడు దొరికింది మనకి. ఎలా తెలిసేది కష్టాలు, మనకి టికెట్లు దొరకవు. ఈసారి దొరికింది. సో మనకి బాగా చూశాను దర్శనం. అంటే టీటీడీ వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు వస్తువులు ఎలా ఉన్నాయి మొత్తంగా? వస్తువులన్నీ బాగున్నాయి. ఫుడ్ అయితే చెప్పక్కర్లేదు. లాస్ట్ టైం నేను 4 years బ్యాక్ తిన్నాను. 4 years బ్యాక్ వచ్చాను, మళ్ళీ వచ్చాను. అప్పుడు ఈ ప్లేస్ అనేది కొంచెం కంజెస్ట్ ఉండేది. ఇప్పుడు కొంచెం విశాలంగా మారింది. సో ఫుడ్ బాగుంది. ఓకే. అంటే గతంలో వచ్చారు కదా, గతంలో అన్నప్రసాదం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్నప్రసాదం? గతంలో అంటే మనకి కొంచెం కర్రీస్ అనేవి మనకి కొంచెం తక్కువ. పచ్చడి అవి ఉండేది కాదు. ఇప్పుడు పచ్చడి ఇస్తున్నారు, కర్రీ 2 types ఇస్తున్నారు. రైస్ బాగుంది, మనకి అన్ని వేడివేడిగా వస్తాయి. సో అవన్నీ ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఓకే. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి మారిందా? రుచి అంటే మనం ఒక 15 years బ్యాక్ చూసుకుంటే అప్పటికి ఇప్పుడు రుచి మారుతుంది. ఆ సైజ్ అనేది అప్పుడు పెద్దది, ఇప్పుడు చిన్నది కాబట్టి రుచి అనేది రుచి అయితే సేమ్, టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే. ఎస్వి గోశాలలో గోవులు చనిపోతున్నాయి అనేటువంటి ప్రచారం జరుగుతుంది కదా, అది వాస్తవం అనుకుంటున్నారా, అవాస్తవం అనుకుంటున్నారా? వాస్తవం అది మనం చెప్పకూడదు, కానీ మనం చెప్పాల్సింది వాస్తవం. మనం జాగ్రత్తగా చూసుకో, గోవులు అనేది మనం జాగ్రత్త చూసుకోవాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ. అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు? గద్వాల జోగులాంబ. ఓకే. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? తెలంగాణ నుంచి వస్తుంది. చాలా బాగా బ్రహ్మాండంగా జరిగింది. ఓకే. ఏంటి ఇక్కడ టీటీడీ వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. మున్పటికన్నా ఇప్పుడు చాలా ప్రశాంతంగా, చాలా ఎటువంటి తోపులాటలు లేకుండా ప్రశాంతంగా. ఓకే. గతంలో ఎప్పుడు వచ్చారు? ఇయర్ వస్తుంటాను నేను. ఓకే. గత ఏడాది ఎలా ఉంది అన్నప్రసాదం కానీ మిగతా ఏర్పాట్లు కానీ, ఈ ఏడాది అన్నప్రసాదం కానీ లడ్డు కానీ మిగతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? లడ్డు విషయంలో వచ్చేస్తే సైజు బాగా పెరిగింది. కొంచెం టేస్టీ కూడా కొంచెం తేడా కనపడుతుంది నాకైతే. ఓకే. అన్నప్రసాదం ఇంకా నేను భోజనానికి పోలేదు, ఇప్పుడే దర్శనం అయిపోయింది మాకు. దానివల్ల కాదు, ప్రతి సంవత్సరం అయితే అన్నప్రసాదం. లాస్ట్ ఇయర్ కొంచెం ఇది ఏమంటారు, రైస్లో కొంచెం మెత్తగా అట్లా జరిగింది. తొమ్మిదిలో అయితే బాగానే ఉండే. లాస్ట్ ఇయర్ ఒకటి అట్లా జరిగింది. థ్యాంక్ యూ. అక్క ఎక్కడి నుంచి వస్తున్నారు? జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ అండి. ఓకే. దర్శనం బాగా జరిగిందా? బాగైంది దర్శనం. ఇక్కడ టీటీడీ వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు వస్తువులు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి, కానీ దర్శనం దగ్గర మాత్రం వాలంటీర్స్ మాత్రం బాగా తోస్తా ఉన్నారు. ఎక్కడి నుంచో దూరంగా వచ్చింటే కదా, కాసేపు కూడా మమ్మల్ని చూడడానికి ఇవ్వకుండా వెంటనే తోయడం ఎక్కువగా ఉంది. అది మాత్రం నచ్చలేదు. ఎంత బాగుంది అంటే మహిళలకి ఇక్కడ ఏర్పాట్లు కానీ వస్తువులు కానీ వాష్రూమ్స్ కానీ ఎలా ఉన్నాయి? చాలా నీట్గా ఉన్నాయండి, చాలా బాగుంది, ఎంత బాగుంది. అన్నప్రసాదం రుచి చూసారా? ఇంకా వెళ్ళలేదండి, ఇప్పుడు దర్శనం అయిపోయింది, ఇప్పుడు వెళ్ళాలి. ఈ 10 months లో టీటీడీలో డెవలప్మెంట్స్ కనపడుతున్నాయా? పర్వాలేదు, ప్రతి ఇయర్ వస్తుంటాం మేము. మరి పెళ్లి రోజు ఈ రోజు, ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం 17కి. బాగానే ఉంది అంత దర్శనం అంతా. ఓకే. మీ ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉన్నారు మరి దర్శనం చేసుకొని? చాలా హ్యాపీ. వెంకన్న స్వామి దర్శనం కాకపోతే ఇంకా అవ్వలేదన్న ఫీలింగ్ ఉంటుండే, కానీ అయ్యింది కాబట్టి మంచి ఫీలింగ్, హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. గురువు గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. హైదరాబాద్ నుంచి వస్తున్నాను స్వామి. ఓకే. గురువు గారు, స్వామివారి దర్శనం ఎలా జరిగింది? చాలా అద్భుతంగా జరిగింది. సీనియర్ సిటిజన్స్ తరఫున మేము వాళ్ళ దర్శనానికి బుక్ చేసుకున్నాం. చాలా చక్కగా జరిగిందండి. అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా చేశారు. ఒక పద్ధతి ప్రకారం, ఎక్కడ మనకి తోపులాట లేకుండా. కాస్త వృద్ధులం కదా, 65 ఏళ్ళు దాటిన వాళ్ళం వికలాంగులు. చాలా చక్కగా నెమ్మదిగా తీసుకెళ్లి, స్వామివారు కూడా ఇవాళ గురువారం నిజరూప దర్శనం దివ్యంగా జరిగింది. ఓకే. అంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ వస్తువులు కానీ ఎలా ఉన్నాయి మొత్తంగా? వస్తువులు చాలా చక్కగా చేస్తున్నారండి. ఇంతమంది జనాలు ఇలా వస్తూ ఉన్నా వాళ్ళు ఎక్కడా కూడా సౌకర్యాలు తగ్గనివ్వకుండా భక్తులకి ఏమేం కావాలో అవన్నీ చక్కగా సమకూరుస్తున్నారు. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ఈ స్టాఫ్ కానీ, తర్వాత ఈ వాలంటీర్లు కానీ చాలా చక్కని సేవ భక్తులకు అందజేస్తున్నారు. మొదలు వచ్చి దేవుణ్ణి దర్శించుకొని చివరి దాకా వాళ్ళు చక్కగా మళ్ళీ సహకరిస్తూ భక్తులకి మంచి దర్శనం చేస్తున్నారు. సదుపాయాలు కూడా మేము ఇప్పుడు శ్రీనివాసంలో దిగాం. రూమ్స్ కానీ చాలా చక్కగా వెళ్ళంగానే ఇచ్చి అన్ని సదుపాయాలు చక్కగా ఉంటున్నాయి. రూమ్స్ క్లీన్గా ఉంటున్నాయి. ఇక్కడికి వస్తే అన్ని చక్కగా జరుగుతున్నాయి. మహిళల కోసం ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? బాగున్నాయా ఏర్పాట్లు? మహిళలకు చాలా చక్కగా చేస్తున్నారండి. వాళ్ళకి మహిళలకు కావాల్సిన సౌకర్యాలు, ఉదాహరణకు వాళ్ళకి ఏదైనా నేచర్స్ కాల్ వచ్చిందనుకోండి, ఎక్కడ పడితే అక్కడ కావాల్సిన వస్తువులు అరేంజ్ చేశారు. మహిళల కంటే ఇంకా ప్రత్యేకంగా వాళ్ళకి ఇంకా
సదుపాయాలు అయితే మనకి కనపడలే, అవి ఒకటే జరిగింది. ఓకే, అన్నప్రసాదాలు కానీ స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి కానీ ఎలా ఉన్నాయి గురుగారు? లడ్డు రుచి చూశానండి, చాలా చక్కగా ఉంది. ఎందుకంటే చాలా కమ్మగా ఉంది. చెప్పాలంటే స్వామివారికి తగ్గట్టుగా ఉంటుంది ఇప్పుడు ప్రసాదం. తర్వాత పులిహార ప్రసాదం తిన్నాను స్వామి, అవ్వంగానే దర్శనంలో క్యూలో ఇస్తారు. చాలా అద్భుతంగా చేశారు. 10-15 జీడిపప్పులు వచ్చాయి దానిలో. తింటుంటే నిజంగా చాలా చక్కగా ఉంది. ఇంతమంది అరేంజ్మెంట్స్ నేను చూడలే. అలాగే మేము సీనియర్ సిటిజన్స్ కింద ఉన్నప్పుడు అన్నప్రసాదం పెట్టారు. అవి రెండు కూడా చాలా చక్కగా అప్పటికప్పుడు ఫ్రెష్గా అన్నమాట. భక్తుల మనోభావాలకి తగ్గట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. మనం ఏమనుకుంటున్నాము, స్వామివారికి కైంకర్యాలు ఏ విధంగా జరగాలో అన్ని చాలా చక్కగా చేస్తున్నారు. అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రావాలి, స్వామిని దర్శించుకోవాలని అందరూ అనుకుంటారు. ఈ సౌకర్యాలతో మళ్ళీ మళ్ళీ ఇంకా రావాలనిపిస్తుంది. అంటే గతంలో ఇక్కడ సౌకర్యాలు కానీ ఏర్పాట్లు కానీ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి ఈ 10 నెలల నుంచి? చాలా మార్పు వచ్చింది స్వామి. భక్తుల సౌకర్యార్థం అయితేనే, భక్తుల్ని మేలు చేయటానిలో కానీ, భక్తులకి వసతి సౌకర్యాలు కల్పించడానికి, దర్శనం చేయటానికి, సీనియర్ సిటిజన్స్కి ఇవ్వటానికి, మనం తీసుకుంటే అల్పాహారం వాళ్ళు ఇస్తున్నది కానీ, లడ్డూ ప్రసాదంలో కానీ, అన్న ప్రసాదంలో కానీ ఏర్పాట్లు చేయటమే కాదు, వాటి క్వాలిటీ చక్కగా తినదగినట్టు ఫ్రెష్నెస్ వేడిగా ఉంటున్నాయి. ఇచ్చినవన్నీ ఎక్కడికక్కడ చాలా చక్కగా సమకూరుస్తున్నారు. ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కానీ, ప్రభుత్వం తరఫు నుంచి కానీ, ఇక్కడ సిబ్బంది వాలంటీర్లు అందరూ చాలా చక్కగా సమకూరుస్తున్నారు. ఓకే గురుగారు, అంటే శ్రీవారి గోశాలలో గోవులు చనిపోతున్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది. దాంట్లో వాస్తవం ఉందా, అవాస్తవం? అదంటే ఏం చెప్తారు? గోవులని శ్రీవారి దగ్గర ఉండటం అది ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నది. గోవు అంటే మనకి చాలా ధర్మంగా చూసుకుంటుంటాం దాన్ని ఎవరు పెద్దగా భక్తులు నమ్మరు స్వామి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి గోవులకి అవినాభావ సంబంధం ఉంది. ఆ గోవు క్షీరంతో రావటం వల్లే స్వామి బయటకు వచ్చి మనం ఈరోజు దర్శనం చేసుకుంటున్నాం. అట్లాంటిది ఇదివరకంటే ఇంకా చక్కగా చూసుకుని అన్ని సేవలు చేసే ఈ ప్రభుత్వంలో ఇలా జరుగుతుందని ఏ భక్తుడు నమ్మడు. కాకపోతే గోవులు తమ జీవనకాలం అయిపోయిన తర్వాత పోవచ్చు, ఏవో కొన్ని రావచ్చు, అవి కాలక్రమాన జరిగేవి తప్పితే గోవులని చేయటం అనేది నేనైతే అనుకోవటంలే. ఒక భక్తుడిగా, స్వామివారి భక్తుడిగా నమ్మను. గోవులకి స్వామివారికి చాలా సంబంధం ఉంది. ఆ స్వామితోటే వచ్చింది కనుక వాళ్ళు మమ్మల్ని ఇలా చూస్తుంటే గోవుల్ని ఎందుకు చూడరు స్వామి? చక్కగా చూస్తున్నారని మేము గాఢంగా విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. పునర్దర్శన ప్రాప్తిరస్తు. అన్నయ్య ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి, బాలనగర్ నుంచి. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. అనుకోకుండా చాలా బ్రహ్మాండమైన దర్శనం జరిగింది. నిన్న వచ్చాము మేము. నేను అనుకోకుండా మేము కళ్యాణ మహోత్సవంకి లక్కీ డిప్లో వచ్చాము. దేవుని దయవడాల మంచి జరిగింది. కళ్యాణం కూడా బాగా జరిగింది. అసలు అనుకోలేదు కళ్యాణంలో కూర్చుంటామని. కళ్యాణం అయిపోయింది. అమ్మాయి పుట్టెంటికలు కూడా తీసాం. బ్రహ్మాండంగా జరిగింది. ఓకే, టీటీడీ వారి ఏర్పాట్లు కానీ, సదుపాయాలు కానీ, వస్తువులు ఎలా ఉన్నాయి మొత్తంగా అంటే ఏం చెప్తారు? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. పోయిన ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో చాలా బ్రహ్మాండంగా జరిగాయి. బట్ ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, సిఫార్సు లేఖలు తీసుకుంటే అదైతే ఇంకా బాగుంటుంది. ఓకే, అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఈ ప్రభుత్వంలో ఇక్కడ వస్తువులు కానీ, ఏర్పాట్లు కానీ, సదుపాయాల విషయంలో కానీ, మహిళలకి వాష్రూమ్లో విషయంలో కానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? శానిటేషన్ అదంతా అయితే చాలా బాగుందండి. శానిటేషన్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు. గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా. కానీ ఈ ప్రభుత్వం ఒక్కటి ఏం చేయాలని అంటే, మాది తెలంగాణ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, వచ్చే తెలంగాణ నుంచి భక్తులకి వాళ్ళు తెచ్చుకునే సిఫార్సు లేఖలని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే అది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక చాలా కష్టాలు అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ సిఫార్సు లెక్కలు తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ అయినా అక్కడ నుంచి మేము తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చినాక చూపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అనేది జరుగుతుంది. అదొకటి యాక్సెప్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, శ్రీవారి మహాప్రసాదమైన లడ్డు కానివ్వండి, లేకపోతే అన్నప్రసాదం కానివ్వండి, రుచి చూసారా ఎలా ఉంది? రుచి చూసామండి, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి భోజనం చేయడానికి అక్కడికే వెళ్తున్నాం. ఓకే, అంటే గతంలో ఎలా ఉండేది అన్నప్రసాదం కానీ, లడ్డు కానీ, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో చూస్తే అంత నాణ్యత లేదు, కానీ ఇప్పుడైతే చాలా బ్రహ్మాండంగా ఉందండి. అసలు అమృతం ఇంకా లడ్డు అయితే. ఆ క్వాలిటీ కానీ, టేస్ట్ కానీ లాస్ట్ ఇయర్కి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బ్రహ్మాండంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పెద్దయినా ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆదిలాబాద్ జిల్లా స్వామి. ఓకే, ఇక్కడ స్వామివారి దర్శనం బాగా జరిగిందా? స్వామివారి దర్శనం బాగా జరిగింది. అన్న ప్రసాదాలు దొరికింది, అన్ని మంచిగా దొరికినాయి స్వామి. ఓకే, టీటీడీ వారి ఏర్పాట్లు, సదుపాయాలు, వస్తువులు ఎలా ఉన్నాయి ఇక్కడ? మంచిగా ఉన్నాయి స్వామి. ఓకే, బాత్రూమ్లు కానీ అన్ని మునుపటి కంటే మంచిగా ఉన్నాయి స్వామి. ఓకే, మునుపు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ముందటి కంటే ఇప్పుడు బాగున్నాయి స్వామి. ఓకే, స్వామివారి అన్నప్రసాదం ఎలా ఉంది, తిన్నారా? తిన్నాం స్వామి, మంచిగా ఉంది. ఓకే,
ఓకే గురుగారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.